ఏ నందు, ఆ మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొటివ్ రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఆ? ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా, ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని ఇస్తుంది. మ్మ్. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. మ్మ్. ఆ, ఆ, అది. ఆహా, కాసేపు వెయిట్ చెయ్యి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఆహా. మ్మ్. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. మ్మ్. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా. మ్మ్. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, ఆ నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. ఆ రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యనొచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు
ప్లీజ్. అంత సీన్ లేదు పదా. బాబాయ్ ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏయ్! ఏయ్, ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఏంటి? సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి వెళ్ళిపోతా. ఇవ్వను. ఏంట్రా ఇచ్చేది? ఆ. కరాటే టైప్ లో ఒక్కడి పీకనే అయ్య బాబాయ్ చూసావా? బాసు నీకు కర్రట వచ్చా? నువ్వు వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అయ్యో. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా. రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి 4 పీక. ఆడు మందు ఏంటంటే కొట్టున్నాడే. పీకేది నా ఏక? అయినా పర్వాలేదు, ఆ వెళ్ళి గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? పంకా, కుమా, కియా. నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే నేను ఇవ్వను. లేకపోతే చీరలు దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. యమ్మో, యమ్మో. మిత్రమా ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. ఉన్నావురా, రారా. యమ్మో, యమ్మో. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యము. ఎవరన్నా రక్షించండి, లాగుతా. కాపాడండి. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరురా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టావా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఆ? ఇంకో చీర? హాయ్, బెనారస్ సారీ. ఎంత బాగుందో. ఎంత పెద్ద శారీ ఇప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ లాగ్ బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబోయ్, కళమందులో చీరలన్నీ ఇక్కడ ఉన్నాయి. లాగ్ 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 లాగ్. హాయ్ బాబు, ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా? నా బంగారు తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. అమ్మో ఇంకా నా వల్ల కాదు. ఏముండా నువ్వు ప్రతి నెల ఫస్ట్ తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? హే, ఆడికి నీకు పోలికండి. ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటానికి నేను ఏమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా కొడుగా? అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు. ప్రతి నెలా మనం పెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం. ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా కొడుగా? అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను. మంత్రి సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే నీ కర్మ. కస్తూరాంటీ ఇదిగో వచ్చేసా. ఆంటీ నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. ప్రతి నెల పెట్టి కడతావు. ఈ నెల ఏమైంది? నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? చిన్నదరక్క. అసలు కుర్రోళ్ళతో నీకేం పని? ఆపండి. మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ నా బెట్టు డబ్బు. ఈ నెల 2 కూడా ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే తీసుకో. ఆ, బాబాయ్ నీ రెంట్ నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్నాడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీ. ఏమండి ఏడే ఇంకా చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా.
తమరు ఎవరు బాబు? ఆ? ఇలా కష్టపడి తాడటు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఆహా. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. ఏమే? దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మో దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాను. దొంగ సరే. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య ఆ? దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఆ? ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతాం కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలు మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించవచ్చు. అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయవల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా, ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి.
చందమామ రాగానే కలువల్లో వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిలో వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా? ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి. పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది. నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంక మారవురా. డాడీ, నువ్వు అనవసరం కక్కుర్తి పెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నా కానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. అమ్మ నా కొడుక, కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలవురా. నీకు దండరా బాబు. రే, తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకు మాట చెప్పనా? సరేరా, బాడికెళ్ళి మాట్లాడుకుందాం.